కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 12 వరకు 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనుంది. శ్రీవారికి అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. చక్రస్నాన ఘడియల్లో కోనేటిలో పుణ్యస్నానం వల్ల సత్ఫలితాలు ఉంటాయంటున్న టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. బ్రహ్మోత్సవాల వేళ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, స్వామివారి వాహన సేవలకు ఉన్న విశిష్టత ఏంటి, స్వామివారికి సాధారణ రోజుల్లోనూ బ్రహ్మోత్సవాల వేళ నైవేద్యాలలో ఎలాంటి మార్పులు ఉంటాయి, బ్రహ్మోత్సవాల వేళ విశిష్టత గురించి తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. బ్రహ్మోత్సవాల వేళ స్వామివారి దర్శించుకోవడం ద్వారా ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందంట? తిరుమల క్షేత్రంలో శ్రీవారికి అత్యంత అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నవాహనికంగా నిర్వహించబడతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాలపైన వివిధ పురాణ ఘట్టాల అలంకరణతోటి భక్తులకి దర్శనాన్ని ప్రసాదిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారిని దర్శించుకున్న వారికి యజ్ఞయాగాదులు చేసిన ఫలితం వస్తుందని, అట్లాగే సకల దేవతలు కూడా తిరుమల క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉంటారని, స్వామివారి యొక్క విశేష వాహన సేవల్లో భక్తులు దర్శించుకున్నందువల్ల విశేషమైన యజ్ఞ యాగాదులు చేసిన ఫలితాలు కలుగుతుందని మనకి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది గరుడ వాహన సేవ. అసలు వాహన సేవల విశిష్టత ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామివారి యొక్క అంకిత భావంతో సేవ చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యి స్వామివారి ఎప్పుడు మరవకుండా వారిని తన వెంటే ఉంచుకుంటూ వారికి ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ప్రసాదించడం కూడా మనకి ఈ వాహనాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. మొట్టమొదటి వాహనంగా పెద్ద శేష వాహనం పైన స్వామివారు ఊరేగుతారు. అట్లాగే చిన్న శేష వాహనం, తర్వాత వాసుకి అనే చిన్న శేష వాహనం కూడా నిత్య సూర్యుల్లో ఒకరు, వారిని కూడా అనుగ్రహిస్తూ స్వామివారు ఆ చిన్న శేష వాహనాన్ని ఉపయోగించడం. అట్లే పౌరుషానికి ప్రత్యేకమైన సింహ వాహనము తన వాహనంగా మలుచుకొని స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మనకి హంస వాహనము, హంస పాలని నీళ్లని వేరు చేసే శక్తి హంసకు ఉంటుంది. అట్లాగే మనలో ఉన్న చెడు ఆలోచనలను వేరు చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ప్రత్యేకంగా ఈ హంస వాహనం పైన స్వామివారు అధిరోహించి భక్తుల్ని అనుగ్రహిస్తారు. అట్లాగే హనుమంత వాహనం, హనుమంతుడు కూడా రామావతారంలో స్వామివారికి ఎల్లవేళలా సేవలు అందించుకుంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా 6వ రోజు హనుమంత వాహనం పైన భక్తులను అనుగ్రహిస్తారు. నిత్యం గరుత్మంతుడు వారు స్వామికి సదా సేవకుడుగా ఉండి ఎల్లవేళలా స్వామి ఎక్కడికి వెళ్లాలన్న ఆగమేఘాల మీద గరుత్మంతుడి మీద బయలుదేరి వెళ్తారు. వైష్ణవ దేవాలయాల్లో కూడా స్వామికి ఎదురుగా గరుత్మంతుడు ఉంటారు. వైష్ణవ దేవాలయాల్లో సూర్యచంద్రులు నేత్రాలుగా ఉంటారు. విశ్వరూప దర్శనంలో మనం సూర్యచంద్రులను కూడా తన నేత్రాలుగా స్వామివారు భావించుంటారు. రథంలో స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చివరి రోజున ఈ కలియుగాంత వరకు రక్షించడానికి హర్షవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు కల్కి అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే చక్రస్నానానికి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తారు, చాలా పవిత్రంగా భావిస్తారు. ఇందుకు చక్రస్నానం రోజు పుష్కరంలో స్నానం ఆచరించడం ద్వారా ఎలాంటి ఫలప్రదం జరుగుతుంది? ఇంకోటి తీర్థాలు తిరుమల క్షేత్రంలో ఈ స్వామి పుష్కరంలో ఉంటాయన్నది పురాణాల చరిత్ర ద్వారా తెలుస్తుంది. కన్యామాసంలో స్వామివారి శ్రవణ నక్షత్రంలో ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అట్లా ఆవిర్భవించిన రోజుని మనం ప్రత్యేకంగా దానికి ముందు 8 రోజుల పాటు వైభవంగా జరుపుకునే ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. ఆ చివరి రోజు ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం కన్యామాసం కాబట్టి ఆ రోజు స్వామివారికి విశేషంగా అవభృతోత్సవం, ఉత్సవం అనంతరంగా ఈ యొక్క ప్రత్యేకమైన చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించడం, పుష్కరంలో ప్రత్యేకమైన జలాలకు ఆరాధన గావించి వరుణ ఇత్యాది సూక్తాలతో పుష్కరిణి జలాలకు పవిత్రత చేకూర్చి ఈ చక్రస్వామి వారు స్వామివారి తరఫున ఆ స్నానం ఆచరిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి సమర్పించే నైవేద్యాలలో ఏమైనా విశేషంగా ఉంటుందా, లేకపోతే సాధారణ రోజుల తరహాలోని విశేషంగా ఉంటుంది? బ్రహ్మోత్సవాలలో స్వామివారికి సాధారణ ప్రసాదాలతో పాటు క్షీరాన్నం అనే ఒక ప్రసాదాన్ని కూడా ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పిస్తారు. అట్లాగే ప్రతిరోజు స్వామివారికి ప్రసాదించే నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలతో పాటు అదనంగా ప్రసాదాలను కూడా తయారు చేసి స్వామివారికి నివేదించడం, స్వామివారి యొక్క ప్రసాదాన్ని భక్తులకు అందరికి కూడా వినియోగించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో అదనంగా ఏమైనా మనకు ఉత్సవాలు, సేవలు ఏమైనా ఉన్నాయా? ఉదయం సాయంత్రం విశేషమైన హోమాలు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. స్వామివారికి నిత్యంలో రోజుల్లో జరిగేటటువంటి అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేయబడి ఉంటాయి. విశేషంగా బ్రహ్మోత్సవాలే ప్రధానంగా మనం ఈ ఉత్సవాలు నిర్వహిస్తాం కాబట్టి మెయిన్ గా బ్రహ్మోత్సవాల్లోనే విశిష్టత కలిగి ఉంటుంది ఈ ఉత్సవాల రోజులు. అంటే స్నపన తిరుమంజనం వైదికంగా నిర్వహించే కార్యక్రమాలలో ఎలాంటి ప్రాధాన్యత ఉంది? గరుడ సేవ ఇట్లాంటి కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మనం 3 రోజుల పాటు ఈసారి ప్రత్యేకంగా స్నపన తిరుమంజనాన్ని కూడా వైభవంగా రంగమండపంలో వివిధ రకాలైన పుష్పాలంకారులతో ప్రతి ఉపచారాల తర్వాత స్వామివారికి విశేషంగా పుష్పాలతోటి విశేషమైన మాలలు స్వామివారికి అలంకరణ గావించడం, పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పారాయణం చేస్తూ ఉండగా వేద పారాయణదారులు రంగమండపంలో విశేషంగా స్నపన తిరుమంజనాన్ని కూడా నిర్వహించబడుతుంది. భక్తుల విశ్వాసానికి అనుగుణంగానే బ్రహ్మోత్సవాల వేళ స్వామివారి దర్శించుకోవడం ద్వారా యజ్ఞ యాగాదుల పుణ్యఫలం లభిస్తుందన్న అభిప్రాయం ప్రధాన అర్చకులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్ తో వి నారాయణప్ప, ఈటీవీ.